భార్గవి కళ్యాణ్ నేపథ్యం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ కామన్ నార్మల్ ఫ్యామిలీ. అంటే బీజేపీ ఏం డెవలప్ చేయదు, ఓన్లీ దేశం కోసం ధర్మం కోసం అని ఒక సెంటిమెంట్ రగులుస్తుంది అని చెప్పేసి. దేశం కోసం అంటే ఏంటి? వాట్ యు మీన్ బై దట్? ఎలక్షన్లు వచ్చినప్పుడే సర్జికల్ స్ట్రైక్లు గుర్తొస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడే శ్రీరాముడు గుర్తొస్తాడు. ఎందుకు బీజేపీకి? అంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, లేకపోతే సోల్జర్స్ పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, ఎందుకు ఇట్లా? మరి అలాంటప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మరి అదే దేవుడి పేరు చెప్పుకొని అలాంటి దరిద్రుడిని నీచుడిని తీసుకొని పోయి నెహ్రూ గవర్నర్ని చేశాడు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ హామీలు నమ్మారు, మరి మీరు హామీలు నమ్మలేదు కావచ్చు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలండి, నమ్మకంతో పని లేదు. మేము బీఆర్ఎస్ గురించి ఎప్పుడు నెగటివ్ మాట్లాడుతున్నా ఆర్ బీఆర్ఎస్ చేసిన పనుల గురించి ఏదైనా మాట్లాడుతున్నా, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా, మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? హెచ్యు పోతుంది, ఒక సైడ్ బుల్డోజర్లు పెట్టి మీ ఇల్లు కూలుస్తున్నారు, హైడ్రా పేరు మీద చెరువులు కబ్జా పెడుతున్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఎవరికి భూమి కొనాలన్న భయమే ఉన్నది, అమ్ముకోవాలన్న భయం. తమ్మాకు తినడు కాదు బండి సంజయ్, కొంచెం ఐటమ్ నెంబర్ 6 పార్లమెంట్ లో మాట్లాడడం అలవాటు లేదు. ఫస్ట్ కేటీఆర్ డ్రగ్స్ అలవాటు మా బంజమని చెప్పండి. బండి సంజయ్ జోలికి వచ్చి మాట్లాడారంటే తొక్క తీస్తామని చెప్పండి. ఇంకా యువరాజు ప్లేస్ లో లేకపోతే అయ్యా సీఎం ఈడు నెక్స్ట్ సీఎం అవుదాం అనుకునే రేస్ లో ఏం లేడు కేటీఆర్. పరిపాలన చేయడానికి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన తెలివండి, అది కేసీఆర్ కు ఉంది. అది అభివృద్ధికి సంబంధం లేదు దానికి. బీజేపీకి ఎట్లా వస్తుంది? మీరే చెప్పండి. మరి ఎందుకు మాట్లాడతారు? బీజేపీ సభ్యత్వం తీసుకొని దేశవ్యాప్తంగా ఓకే, జస్ట్ ఒక యావరేజ్గా ఒక 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్ 20 కోట్ల మంది ఇస్తే 20 × 10 అన్నా 10 రూపాయలన్నా 200 కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈ అమెండ్మెంట్ గురించి పార్లమెంట్ సెషన్స్ అవుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్ ఇదే మాట అన్నాడు. ఒక స్టేట్ ప్రెసిడెంట్ ని ఇప్పుడు అదే రాజాబాయి పార్టీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నాడు. కొందరికే పదవులు ఇస్తున్నాడు, బల్లలు దుడిచేటోళ్ళకే పదవులు ఇస్తున్నాడు. సీనియర్ ఎవరైతే ఉన్నారో ఈ పాత సామాన్ అంతా పోవాలంటున్నారు. ఎవరు ఆ పాత సామాను? ఎవరు పోతే పార్టీ? రాజాబాయి గారిని కూర్చోబెట్టి అడగండి, బాయ్ మీరు ఇలా అన్నారు కదా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? యాజ్ ఎ కార్యకర్త నేను దానికి నేను ఆన్సర్ చెప్తాను. దాడిని సమర్థిస్తున్నారా లేదా అది చెప్పండి. దాడిని సమర్థించట్లేదు, దాన్ని వ్యతిరేకించారు, రెండు చేయండి. ఎట్లా ఉండబోతుంది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి పార్టీ? ఇంకా మొన్ననే అయింది కదండి, మొన్ననే వచ్చిండు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంది? అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు వెళ్ళాయంటే పీక్తుంది గవర్నమెంట్. సో ప్రజలు వద్దనుకుంటున్నప్పుడు బీజేపీ తక్కువ, అది ప్రజల దౌర్భాగ్యం, నష్టం.